చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు సిఆర్ వాయిస్. ఫోక్స్, మనసు చాలా విచిత్రమైనది. సంతోషాన్ని ఇచ్చిన వారినైనా మర్చిపోతుందేమో గాని బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరవదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీవిద్య. నటి శ్రీవిద్య గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తనదైన నటనతో దక్షిణాది అన్ని భాషల్లోనూ నటించి అలరించింది. ఇక దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో రూపొందించిన తాత మనవడు, బలిపీఠం, తూర్పు పడమర, కన్యాకుమారి వంటి చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత హీరోలకి తల్లిగా కూడా నటించడం మొదలెట్టింది. ఇక అలా బిజీగా ఉన్న సమయంలోనే శ్రీవిద్య తన 53వ ఏటకి హఠాత్తుగా మరణించింది. అసలు శ్రీవిద్య మరణానికి గల కారణాలేంటి? కమల్ హాసన్తో పెళ్లిపీటల వరకు వెళ్లి విడిపోవడానికి గల కారణాలేంటి? కమల్ హాసన్ శ్రీవిద్యకి నిజంగానే 3 సార్లు అబార్షన్ చేపించాడా? 2 సార్లు పెళ్ళైన ఈమె జీవితం ఎందుకు సాఫీగా సాగలేదు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. విద్యామూర్తి అలియాస్ శ్రీవిద్య. ఈమె 1953 జూలై 24న తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి కృష్ణమూర్తి, తల్లి ఎం లలితాంగి వసంత కుమారి. ఈమెకి శంకర్రామన్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి తమిళ్ మూవీస్లో కమీడియన్గా చేస్తూ ఎంజీఆర్, శివాజీ గణేశన్తో కూడా యాక్ట్ చేసి మంచి గుర్తింపును పొందాడు. ఇక ఈమె తల్లి వసంత లక్ష్మి గారు ప్రసిద్ధ శాస్త్రీయ సంగీతకారిణిగా ఉంటూ దేశ విదేశాల్లో కచేరీలు ఇస్తూ పాపులర్ అయింది. ఇక అలా ఒకసారి కచేరీ ఇస్తున్న సమయంలో ఆ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన కమీడియన్ ఆర్ కృష్ణమూర్తిని వసంత లక్ష్మి గారు కలవగా అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఈ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరి ప్రేమ గురించి తెలిసిన వసంత కుమారి గారి తల్లిదండ్రులు వీరిద్దరిది వేరువేరు కులాలు అవ్వడంతో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో అప్పటికే కృష్ణమూర్తితో పీకల్లోతు ప్రేమలో ఉన్న వసంత కుమారి గారు పారిపోయి అతన్ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒక హౌస్ని రెంట్కి తీసుకొని వీరి సంసార జీవితాన్ని మొదలుపెట్టారు. ఇక అలా పెళ్లి తర్వాత వసంత కుమారి గారు కచేరీలు ఇస్తూ సంపాదిస్తే భర్త మూవీస్లో కమీడియన్గా యాక్ట్ చేస్తుండేవారు. కానీ కృష్ణమూర్తి అన్ని సినిమాల్లోనూ ఒకే రకమైన యాక్టింగ్ చేయడంతో జనాలకి బోర్ కొట్టడం, అదే సమయంలో నగేష్ అనే కమీడియన్ ఇండస్ట్రీకి రావడంతో అందరూ నగేష్కి సపోర్ట్ చేస్తుండేవారు. ఇక అలా నిదానంగా కృష్ణమూర్తికి కమీడియన్గా ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. అలా ఈ క్రమంలోనే కృష్ణమూర్తి వసంతలక్ష్మి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా శ్రీవిద్య అనే కూతురు, శంకర్రామన్ అనే కొడుకు జన్మించారు. ఇక ఇదిలా ఉంటే కృష్ణమూర్తికి ఛాన్సులు తగ్గడం, ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువ అవడంతో రోజు రోజుకి మద్యానికి బానిసవుతూ వచ్చాడు. అంతేకాకుండా కృష్ణమూర్తికి అప్పటికే పెళ్ళై 3 పిల్లలున్నారనే విషయం వసంత కుమారి గారికి తెలిసి మానసికంగా కృంగిపోయారు. ఇక ఇదే విషయంపై భర్తని నిలదీయగా అతను మద్యం మత్తులో ఈమెను కొడుతూ తిడుతూ ఉండేవాడు. ఇక ఒక స్టేజ్లో భార్య పెట్టే టార్చర్ని తట్టుకోలేక కృష్ణమూర్తి తన మొదటి భార్య పిల్లల దగ్గరికి పారిపోయాడు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ వసంత కుమారి గారి మీదే పడ్డాయి. అందుకు తోడు ఈమె చేసే ప్రోగ్రామ్స్ నుండి కూడా అంతలా డబ్బులు వచ్చేవి కావు. ఇక ఒకవేళ సినిమాల్లో ట్రై చేద్దామంటే అక్కడ ఉండే కాస్టింగ్ కౌచ్ వల్ల ఈమె మొదట్లో ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఆ తర్వాత వేరే దారి లేక కుటుంబ పోషణకై కొన్ని సాంగ్స్ ని, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ సిఆర్ సుబ్బరామన్ తో ఈమెకి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా అతని మ్యూజిక్ డైరెక్షన్ లో ఈమె కొన్ని పాటల్ని పాడడం జరిగింది. అలా అతని సపోర్ట్ తో 100కి పైగా పాటల్ని పాడడం గమనార్హం. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే సిఆర్ సుబ్బరామన్ గారు మరణించారో మళ్ళీ ఈమె సినిమాల్ని వదిలేసి స్టేజ్ ప్రోగ్రామ్స్ కే పరిమితమైంది. ఇక ఇదిలా ఉంటే తన కూతురు విద్యకి కూడా శాస్త్రీయ సంగీతాన్ని నేర్పించి తనలాగే సింగర్ ని చేయాలనుకుంది. ఇక శ్రీవిద్య తన స్కూలింగ్ ని అన్నానగర్ లోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రీవిద్యకి క్లాసికల్ డాన్సర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక అలా కూతురు ఆశని తెలుసుకున్న తల్లి అటు సింగింగ్ తో పాటు డాన్స్ క్లాస్ కి కూడా పంపించేది. ఇదిలా ఉంటే ఒక స్టేజ్ లో వసంత కుమారి గారికి సింగింగ్ లో పూర్తిగా ఛాన్సులు రావడం తగ్గిపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చి తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చారు. దీంతో వేరే దారి లేక తన కూతుర్ని సినిమాల్లోకి పంపాలని డిసైడ్ అయింది. అలా 16 ఏళ్ల శ్రీవిద్య ఛాన్స్ల కోసం ట్రై చేయగా శివాజీ గణేశన్ హీరోగా చేసిన తిరువరత్ సెల్వర్ అనే మూవీలో డాన్సర్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా శ్రీవిద్య ఈ మూవీలో చేస్తూనే మరోవైపు కత్తి కాంతారావు యాక్ట్ చేసిన పేదరాశి పెద్దమ్మ
కథ అనే మూవీలో కూడా డాన్సర్ గా తెలుగులోకి అరంగేట్రం చేసింది. అలా ఈ 2 సినిమాలు రిలీజ్ అయి శ్రీవిద్యకి డాన్సర్ గా మంచి గుర్తింపు రావడంతో ఈమెకి అన్ని భాషల నుండి డాన్సర్ గా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కానీ ఈమె తల్లి తన కూతుర్ని డాన్సర్ గా కాకుండా హీరోయిన్ ని చేయాలని డిసైడ్ అయి వచ్చిన ఛాన్సులని కూడా రిజెక్ట్ చేస్తుండేది. ఇక అలా హీరోయిన్ అవ్వాలంటే ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఈమె ఒప్పుకోకపోవడంతో అందరూ ఈమెకు చిన్న చితక పాత్రలు ఇస్తుండేవారు. అలా 4 సంవత్సరాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో వేరే దారి లేక హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యి అన్నింటికి సిద్ధపడింది. ఇక అదే టైంలో డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు తన మొదటి సినిమా తాత మనవడులో డాన్సర్ని వెతుకుతుండగా శ్రీవిద్య దాసరి గారిని కాంటాక్ట్ అయింది. అలా అప్పటికే హీరోయిన్ సెలక్షన్ అయిపోయిందని నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా హీరోయిన్గా ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో శ్రీవిద్య తాత మనవడులో ఐటమ్ డాన్సర్గా చేయడం జరిగింది. అలా దాసరి గారి సపోర్ట్తో శ్రీవిద్య బంట్రోత్ భార్య, బలిపీఠం, తూర్పు పడమర, కన్యాకుమారి అనే మూవీస్ చేస్తూ తెలుగులో మంచి గుర్తింపును పొందింది. ఇక ఎలాగైనా తమిళ్లో స్టార్ హీరోయిన్ అవ్వాలని డైరెక్టర్ లేడీస్ మ్యాన్ అయిన కె బాలచందర్తో మంచి పరిచయాన్ని పెంచుకోగా ఆ సపోర్ట్తో నూట్రిక్ నూర్ అనే మూవీలో శ్రీవిద్యకి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అప్పటి నుండి బాలచందర్తో పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా వెల్లివిలా, సొల్లత్తాన్ నెన్కిరేన్, అపూర్వ రాగంగల్ అనే మూవీలో మెయిన్ హీరోయిన్ గా చేస్తూ ఆ మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో కొద్ది రోజుల్లోనే శ్రీవిద్య స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అలా అన్నయ్య వేలంకని అనే మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేయగా అందులో కమల్ హాసన్ హీరో అవ్వడంతో ఆ మూవీలో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఈ మూవీ 1971లో రిలీజ్ అవ్వడంతో నూట్రిక్ నూరు, ఉనర్చిగల్ అనే మూవీలోనూ వీరిద్దరూ కలిసి నటించగా వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక వీరిద్దరి విషయం డైరెక్టర్ కె బాలచందర్కి తెలియడంతో శ్రీవిద్యకి అప్పటి నుండి సపోర్ట్ చేయడం మానేశాడు. కానీ అప్పటికే కమల్ హాసన్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న శ్రీవిద్య కెరియర్ కంటే కమల్ హాసన్తో ఉన్న ప్రేమకే ఎక్కువగా విలువనిచ్చి అదంతా పట్టించుకోలేదు. దీంతో ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్తో విసుగు చెంది శ్రీవిద్య కమల్ హాసన్ని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే కమల్ హాసన్ శ్రీవిద్యతో లవ్ ట్రాక్ని నడుపుతూనే క్లాసికల్ డాన్సర్ మరియు హిందీ యాక్ట్రెస్ అయిన వాణి గణపతితోనూ క్లోజ్గా ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే శ్రీవిద్య ప్రెగ్నెంట్ అయిందని తెలిసి శ్రీవిద్య తల్లికి వేరే దారి లేక కమల్ హాసన్తో పెళ్లికి ఒప్పుకున్న ఆ తర్వాత కమల్ హాసన్ ఒకవైపు శ్రీదేవితోనూ మరోవైపు వాణి గణపతితోనూ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసి వసంత కుమారి గారు ఈ పెళ్లికి ఒప్పుకోకపోగా కూతురికి అబార్షన్ చేపించింది. ఇక ఈ విషయం కమల్ హాసన్కి తెలిసి శ్రీవిద్యతో బ్రేకప్ చేసుకొని వాణి గణపతిని పెళ్లి చేసుకోవడం జరిగింది. దీంతో శ్రీవిద్య మానసికంగా మరింత కృంగిపోయింది. అంతేకాకుండా తన లవ్ బ్రేకప్ అవ్వడానికి, తన లైఫ్ నాశనం అవ్వడానికి తన తల్లే కారణమని అప్పటి నుండి శ్రీవిద్య తన తల్లిని ద్వేషించడం మొదలెట్టింది. అంతేకాకుండా కమల్ హాసన్ని మర్చిపోలేక బాధతో మద్యం తీసుకునేది. దీంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో కమల్ హాసన్ చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే శ్రీవిద్య కమల్ హాసన్ని మర్చిపోయే క్రమంలో మలయాళం డైరెక్టర్ అయిన భరతన్తో మంచి పరిచయం పెరిగి అతని డైరెక్షన్లోనే 10 సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ అతనితో డేట్ చేయడం మొదలెట్టింది. కానీ భరతన్ శ్రీవిద్యని లైంగికంగా వాడుకుంటూ లలితానే హీరోయిన్ని రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం తెలిసి శ్రీవిద్య హార్ట్ బ్రేక్ అయి మరింత కృంగిపోయింది. ఇక తను నమ్మిన వారే తనని ఇలా మోసం చేస్తున్నారని శ్రీవిద్య ప్రేమ కోసం పరితపించడం మొదలెట్టింది. ఇక ఈ క్రమంలోనే మలయాళంలో తిక్కనాలన్ అనే మూవీ చేసేటప్పుడు ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన జార్జ్ థామస్తో పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా శ్రీవిద్య అతనితో ప్రేమలో పడింది. ఇక ఈ విషయం తల్లికి మరియు ఇంకెవరికైనా తెలిస్తే మళ్ళీ తన ప్రేమని విడగొడతారేమో అని భయపడి శ్రీవిద్య ఎవరికీ తెలియకుండా జార్జ్ థామస్ ని పెళ్లి చేసుకుంది. అలా ఆ పెళ్లి తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి హ్యాపీగా ఇంటి వద్దే ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుండేది. ఈ క్రమంలోనే శ్రీవిద్య ప్రెగ్నెంట్ అవ్వడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే థామస్ చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవ్వడం, ఆ అప్పుల్ని తీర్చడానికి శ్రీవిద్య ప్రాపర్టీస్ ని అమ్మడం మొదలెట్టాడు. అంతేకాకుండా జార్జ్ థామస్ కి అప్పటికే పెళ్ళై 2 పిల్లలున్నారనే విషయం తెలిసి శ్రీవిద్యకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అలా తన భర్తని ఇదే విషయంపై నిలదీయగా వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా ఈ గొడవలు తారాస్థాయికి వెళ్లి కొట్టుకునేంత వరకు వెళ్లడంతో ఆ తోపులాటలో శ్రీవిద్య కింద పడి అబార్షన్ అయింది. దీంతో శ్రీవిద్య పెళ్ళైన 2 ఏళ్లకే థామస్కి విడాకులు ఇచ్చేసి మళ్ళీ ఒంటరిగా మిగిలింది. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత శ్రీవిద్య తంపి అనే అసిస్టెంట్ డైరెక్టర్తో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకోగా ఆ తర్వాత అన్నీ హ్యాపీగానే సాగినప్పటికీ ఈమెకున్న చెడు అలవాట్లు మరియు హెల్త్ ఇష్యూస్తో 2 సార్లు ప్రెగ్నెంట్ అయి అబార్షన్ అయింది. ఇక ఈమెను చెక్ చేసిన డాక్టర్లు ఇకపైన శ్రీవిద్య తల్లి కాలేదని చెప్పడంతో శ్రీవిద్యకి ఏం చేయాలో తెలియక మానసికంగా కృంగిపోతుండేది. దీంతో ఈమె భర్త కూడా ఈమెతో ఉండలేక విడాకులు ఇచ్చేసి మరో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. అలా అప్పటి నుండి ఒంటరిగానే ఉన్న శ్రీవిద్యకి ఒక పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. అదే ఆమె తల్లి వసంత కుమారి గారికి క్యాన్సర్ వచ్చిందని తెలిసి హుటాహుటిగా చెన్నైకి వెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించిన అది ఫైనల్ స్టేజ్ అవ్వడంతో చికిత్స ఫలించక వసంత కుమారి గారు 1990
అక్టోబర్ 31న మరణించారు. దీంతో శ్రీవిద్య డిప్రెషన్ లోకి వెళ్లి ఎప్పుడూ ఒంటరిగా రూమ్ లో ఉండేది. ఇక అలా శ్రీవిద్య పరిస్థితిని చూసిన ఆమె తమ్ముడు అక్కకి సపోర్టివ్ గా ఉంటూ మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేస్తే అన్నీ సెట్ అవుతాయని చెప్పడంతో శ్రీవిద్య తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా బలరామకృష్ణులు మూవీతో తల్లి పాత్రల్ని పోషించగా మంచి పేరు రావడంతో ఆ తర్వాత బంగారు బుల్లోడు, ముగ్గురు మొనగాళ్ళు, చిన్నబ్బాయి, తాలి, నేను ప్రేమిస్తున్నాను అని తెలుగులో చేస్తూనే 10కి పైగా సీరియల్స్లో కూడా యాక్ట్ చేసింది. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్గా, డాన్సర్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 900 సినిమాల్లో యాక్ట్ చేయడం గమనార్హం. ఇక ఇలా బిజీగా ఉంటూ 10 కోట్ల వరకు ఆస్తిని సంపాదించిన శ్రీవిద్య తన ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఒకసారి షూటింగ్లో యాక్ట్ చేస్తుండగా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడంతో సెట్లోని వారు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు తన తల్లిలాగే శ్రీవిద్యకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని గుర్తించారు. అలా శ్రీవిద్య 2003 నుండి 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ పూర్తిగా సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఇక ఒక స్టేజ్లో శ్రీవిద్య ఆస్తి కోసం తన తమ్ముడు కూడా మోసం చేయడంతో తట్టుకోలేక తమ్ముడిని కూడా దూరం పెట్టింది. ఇక ఈ క్రమంలోనే తను జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తి ఎప్పటికీ వృధా కాకూడదని, గుర్తుండిపోవాలని కేరళలో తన పేరు మీద మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ని స్టార్ట్ చేసి దాని బాధ్యతల్ని కేబీ గణేష్ కుమార్ అనే యాక్టర్కి అప్పగించింది. ఇక అలా అతను శ్రీవిద్య చివరి రోజుల్లో దగ్గరుండి చూసుకుంటూ ఆమెకు చేయాల్సిన సేవలన్నింటినీ చేశాడు. అలా 3 సంవత్సరాలు సుదీర్ఘంగా క్యాన్సర్తో పోరాడిన ఆ తర్వాత తన బాడీ ట్రీట్మెంట్కి సహకరించగా శ్రీవిద్య జీవితాంతం ప్రేమ కోసం పరితపిస్తూ స్వార్థపు ప్రేమల్ని, మోసాల్ని, నమ్మక ద్రోహాల్ని ఎదుర్కొని చివరికి అటు మెంటల్గా ఇటు ఫిజికల్గా అలసిపోయి 2006 ఆగస్టు 17న తన 53వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. అసలు శ్రీవిద్య విషయంలో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. ఇది ఫోక్స్ నటి శ్రీవిద్య గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.